జనసేన విస్తరణకు పవన్ మాస్టర్ ప్లాన్. తెలంగాణలో త్వరలో స్టేట్ బాడీ కమిటీ, అంతకుముందు యూత్, వీర, మహిళా, విద్యార్థి విభాగాలు. ఈ నెల 19న హైదరాబాద్లో కొత్త కార్యాలయం ప్రారంభం. గ్రామ స్థాయిలో వెళ్లేందుకు కార్యాచరణ. సర్కార్ ఫెయిల్యూర్స్ టార్గెట్గా ముందుకు. 5 రాష్ట్రాల పవన్ ఫేవర్ అంట. టీమ్స్తో ఢిల్లీలో కీలక మీటింగ్. హాజరు కానున్న తెలంగాణ ముఖ్య నేతలు. 3 రోజుల పాటు స్పెషల్ డిస్కషన్. ఆయన పవన్ కళ్యాణ్ సార్ గారు ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నాడు. ఆయన ఇచ్చినటువంటి హామీలనే చక్కగా నెరవేరట్లేదు. ఆడ రాజధాని లేక ప్రజలు అల్లాడుతున్నారు. అవి పట్టించుకుంటలేడు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీని ఏదో విస్తరింపజేస్తాడంట. నీకే దిక్కు లేదు. నీవు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలోని కేవలం 21 స్థానాలనే నీకు టికెట్లు ఇచ్చిండ్రు. ఆడనే దిక్కు లేదు. ఆడనే నీకు 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు లేరు. ఎంపీలు దిక్కులేరు 25 మంది. కానీ తెలంగాణలో వచ్చి ఏదో కట్టలు కడతాడంట. ఏదో సినిమా అనుకుంటున్నావా పవన్ కళ్యాణ్? ఏదో సినిమా తీస్తే అన్ని రాష్ట్రాలలో ఆడో టాకీస్లో ఈడో టాకీస్లో రిలీజ్ చేసినట్లు అనుకుంటున్నావా? ఏంది నీ డ్రామా? ఏంది నీ ఓవర్ యాక్టింగ్? ఏంది? ఆంధ్రప్రదేశ్లోనే దిక్కు లేదు నీకు. గతంలో నీవు ఒంటరిగా పోటీ చేస్తే 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 ఓడిపోయినావు. నీవు ఎమ్మెల్యే గెలవాలంటేనే నీకు 4 పార్టీలు అవసరమైనవి. బీజేపీ, జనసేన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, ఇంకా చాలా చిన్న చిన్న పార్టీలు కలిస్తే నీ ఒక ఎమ్మెల్యే గెలిచినావు మొన్న. ఆడని దిక్కులేదు. కానీ ఇక తెలంగాణలో ఏదో ఉరగబెడతా అని చెప్తున్నాడు. నువ్వు పరిపాలన ముందు చక్కా చేయాడా? తెలంగాణ ప్రజలు చాలా ఉన్నారు ఇక్కడ. తెలంగాణలో మంచి పరిపాలన కొనసాగిస్తున్నది. మమ్మల్ని మేము పరిపాలించుకోవడానికి ఇక్కడ అన్ని రకాల నాయకత్వం ఉన్నది. నీది నువ్వు చక్కగా చూసుకో పవన్ కళ్యాణ్ గారు. ఇక ఢిల్లీలో మీటింగ్ పెడతాడంట. పైసలు ఎక్కైనాయి. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కేంద్ర పెద్దలు ఉన్నారు. త్వరలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఆ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి కొంత లాభం చేకూరడానికి మాత్రమే పవన్ కళ్యాణ్ లాంటి ఒక కరివేపాకులాగా ఈయనని వాడుకోవడానికి బీజేపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారు. ఈయనకు అర్థం అయితలేదు. ఈ సనాతనికి అర్థం అయితలేదు. గతంలో కూడా మొన్న 2023 ఎన్నికల్లో కూడా హైదరాబాద్లో కూడా ఒక 7, 8, 11, 12 స్థానాల్లో మీరు పోటీ చేసినట్లున్నారు. ఒక్క స్థానంలో డిపాజిట్ కూడా రాలేకపోయింది మీకు. దాదాపు 11 స్థానాల్లో 1000-1500 ఓట్లు నోటాతోటి పోటీ పడినరా పవన్ కళ్యాణ్. మళ్ళీ ఈరోజు వచ్చి నీతులు చెప్తున్నాడు. సామాజిక తెలంగాణ నిర్మాణమే లక్ష్యం అంట. యువత, మహిళలు, బడుగు బలహీన వర్గాలు హక్కుల కోసం పోరాడతాం. ఎన్నికల హామీలు అమల్లో కాంగ్రెస్ సమీక్షిస్తే బెటర్. జనసేన నేత డాక్టర్ గాగడాల శ్రీనివాసరావు అంట. ఇట్లా ఉన్నది కథ. మహిళలకు ఆయన ఏదో సామాజిక న్యాయం చేస్తాడంట. 3-4 పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని పుట్టించి వాళ్ళని రోడ్డు మీద వదిలేసి ఈరోజు మహిళల కోసం ఏదో సామాజిక న్యాయం చేస్తాడంట. నీతులు ఏతుల పోతురాజు కేడు కొట్టాలి, అందుట్లో ఒకటే గుడిపోతని ఒక సామెత ఉన్నది కదా. అట్లున్నది పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా. తెలంగాణ రాష్ట్రంలో జనసేనకి ఎవడన్నా ఓటేస్తాడా? ఒకసారి చెప్పండి లైవ్లో ఉన్న మిత్రులు. తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీకి ఓటేసే పరిస్థితి ఉందా? ఎందుకేయాలి? తెలంగాణ రాష్ట్రం వస్తే నేను 11 రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు, అన్నం కూడా తినలేదు, బువ్వ తినలేదు, భూమి జావిరినని పెద్ద పెద్ద గప్పాలు కొట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఓటేయాలి చెప్పండి మీరు. అదేవిధంగా జన్వాడ దగ్గర ఒక చెరువుని కబ్జా చేసి అక్కడ ఒక ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. అటువంటి వ్యక్తికి మనం ఎందుకు ఓట్లేయాలి? తెలంగాణ రాష్ట్రంని పరిపాలించుకోవడానికి తెలంగాణలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, చాలామంది నాయకులు ఉన్నారు. ఏమని ఉంటే నువ్వు ఆంధ్రప్రదేశ్లో సొంతంగా అధికారంలోకి రావడానికి చూడు పవన్ కళ్యాణ్. పవనాల్ సారు సొంతంగా ఆంధ్రప్రదేశ్లో నీ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి? ఎవడో వెనకాల 4 వాటి నూకితే తప్ప నీవే గెలవలేకపోతున్నావు. ఈడ వచ్చి నీవేం ఉరగబెడతావు చెప్పు. ఇట్లా కథను కార్పణ్యాలు చేయడానికి మాత్రము చేస్తున్నాడు. గంజాయి డాన్ కోసం ఈగల్ ఆపరేషన్. సమాచారం తెలిపి పరారైన నీతుబాయ్ అంట. 50 మందికి పైగా కొనుగోలుదారుల అరెస్టు. వీరిలో పరువులు, ఐటీ ఉద్యోగులంట. తెలంగాణ రాష్ట్రంలో ఏదేమైనా
గంజాయి కొక్కాయిను ఈ మాదక ద్రవ్యాల మీద మాత్రం ఉక్కుపాదం ఈ రాష్ట్ర ప్రభుత్వం మోపుతుందని చెప్పొచ్చు.